నమస్తే అండి. ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఇప్పుడు ఉత్కంఠను రేపుతున్నాయి. ఎప్పటికీ ఎలా జరుగుతుందో, ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో ఇప్పుడు రాజకీయ పరిణామాలు జరుగుతున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయమే. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న సంకీర్ణ కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేక పోస్టులు పెడుతున్నారనేటటువంటి కారణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే మహిళలను కించపరిచేలా, మహిళలను అసభ్య పదజాలంతో మాట్లాడేటటువంటి వారిని, అసభ్యంగా ప్రవర్తించేటటువంటి వారిని, మహిళల పట్ల ఇట్లాంటి వారిని విషయంలో కఠిన శిక్షలు తప్పవని, ఉపేక్షించేది లేదని చంద్రబాబు గారు హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు కూడా కేసులు బెడద తప్పడం లేదు. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని సోషల్ మీడియాలో ప్రశ్నించాడన్నటువంటి కారణంతో ఇటీవలే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు మాజీ మంత్రి మేరుగ నాగార్జున, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పైన కూడా కేసులు నమోదయ్యాయి. దీనికి అక్కడతో బ్రేకులు పడలేదు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదయ్యింది. విశాఖపట్నానికి చెందినటువంటి లా విద్యార్థిని ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని ఆ విద్యార్థిని ఫిర్యాదులో పేర్కొంది. శాసనసభ్యుడిగా, ఒక మంత్రిగా ఉన్నత హోదాలో ఉంటూ మీడియా సమావేశాల్లో అసభ్యకరమైనటువంటి పదాలను వాడారని, బాధ్యతారహితంగా వ్యవహరించారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్పై అసెంబ్లీలో అసభ్య పదజాలంతో దూషించారని లిఖితపూర్వకంగా ఫిర్యాదులో పేర్కొన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు వారికి పరువు నష్టం కలిగించిందని, వాళ్ళ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీశాయని, ఓ మహిళగా, న్యాయ విద్యార్థినిగా తాను బాధపడ్డానని, ఆ పదాలు ఇబ్బందిని కలిగించాయని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. బహిరంగంగా ఒకరిని బాడీ షేమింగ్ చేయడం అనేది నేరపూరితమని, ఈ చర్య యువతులపైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని, సోషల్ మీడియాను దుర్వినియోగం చేసినట్టు అవుతుందని అన్నారు. ఆయా చట్టాలకు అనుగుణంగా కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు. కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలు విషపూరితమైనటువంటివని, వాటి పట్ల ఉపేక్షిస్తే ఆన్లైను, డిజిటల్ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియాలో అట్లాంటి సంస్కృతిని ప్రోత్సహించినట్టు అవుతుందని, కొడాలి నానిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, దీనివల్ల ఇలాంటి పదాలను వినియోగించేటటువంటి వారికి ఓ హెచ్చరికను పంపినట్టు అవుతుందని ఆమె పేర్కొన్నారు. నమస్తే.